ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పిఠాపురం వార్తలకు వస్తుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ విషయంపై అలిగారు అనే వార్తలు వస్తున్నాయి. వర్మ పార్టీలో ఉండాలా వెళ్ళాలా అనే విషయం గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. వర్మకు చాలామంది అంటూ ఉన్నారు, పార్టీ మిమ్మల్ని మోసం చేస్తుంది, కూటమి మిమ్మల్ని మోసం చేసింది, మీ త్యాగాన్ని కూటమి గుర్తించడం లేదు అంటూ వర్మ సన్నిహితులు వర్మ దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ వర్మ మాత్రం నేను టీడీపీలోనే ఉంటాను అని చెబుతూ ఉన్నారు. కానీ వర్మ సన్నిహితులు మాత్రం ఎందుకు గుర్తించని కూటమిలో ఎందుకు కొనసాగటం అనే సలహాను కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వర్మ పిఠాపురం సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు. కూటమిలో భాగంగా పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సమయంలో ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్కి ఇస్తూ వర్మ పోటీ చేయకుండా ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మిత్ర ధర్మంలో భాగంగా ఆయన ప్రచారాన్ని కూడా నిర్వహించారు.